ఇదే మీడియా ఎక్కడన్నా వార్తలు రాసిందా చూడండి, ఒకసారి చూడండి. సోనియా బర్త్డే గిఫ్ట్ 45 రోజుల్లో 14 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్య. ఏది డిసెంబర్ 9 తారీఖు నాడు సోనియా బర్త్డే సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. అది సోనియా బర్త్డే గిఫ్ట్ అని చెప్పారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, కాంగ్రెస్ నాయకులు. మరి ఆ బర్త్డే గిఫ్ట్ ఏందయ్యా అంటే, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏందయ్యా అంటే 45 రోజుల్లో 14 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది సోనియా గాంధీ బర్త్డే గిఫ్ట్. నిజంగానే బలిదేవత లెక్కనే కనపడతా ఉంది చూస్తూ ఉంటే. అప్పుడేమో తెలంగాణ ఉద్యమంలో 1200 మంది పిల్లల ఆత్మ బలిదానాలు తీసుకున్నటువంటి బలిదేవత, ఇప్పుడేమో ఆటో డ్రైవర్లను వాళ్ళను బలి తీసుకుంటున్నటువంటి బలిదేవత. మహాలక్ష్మితో మహాగోస వచ్చిందంటున్న ఆటో డ్రైవర్లు. ఉచిత బస్సు స్కీమ్తో గిరాకీ తగ్గిందని ఆవేదన. ఈఎంఐ కట్టలేక పూట గడవక ఆత్మహత్యలు. కొత్త సర్కారు వచ్చిన 45 రోజుల్లోనే 14 మంది ఆటో డ్రైవర్ల బలవన్ మరణం. సోనియా బర్త్డే గిఫ్ట్ ఇదేనా అని చెప్పేసి ప్రశ్న. ఆదుకుంటామని చెప్పి గాలికి వదిలేశారు. ఇక్కడ చూడండి ఎంత దుర్మార్గంగా ఉందో చూడండి. ఇగో పెండ్యాల సారయ్య ఉస్నాబాద్లో 14వ తారీఖు డిసెంబర్ 12న ఆత్మహత్య చేసుకున్నాడు. 9 తారీఖు నాడు వీళ్ళు స్కీమ్ ప్రారంభించారు. 14 తారీఖు నాడు ఒక ఆటో డ్రైవరు ఆత్మహత్య చేసుకున్నాడు. పి సతీష్ గౌడ్ హైదరాబాద్లో ఈయన జనవరి 5 తారీఖు నాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటో డ్రైవర్లు ఇదంతా. నరసింహగౌడ్ మెదక్లో ఈయన 7వ తారీఖు నాడు ఈ నెల 7వ తారీఖు నాడు ఆత్మహత్య చేసుకున్నాడు. సత్యనారాయణ స్టేషన్ గన్పూర్లో 14వ తారీఖు నాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎం అనిల్ కుమార్ చంద్రాయన్గుట్ట ఈ నెల 16వ తారీఖు నాడు ఆత్మహత్య చేసుకున్నాడు. అనిల్ హైదరాబాద్లో ఉన్నటువంటి అనిల్ ఆటో డ్రైవరు 18వ తారీఖు నాడు ఆత్మహత్య చేసుకున్నాడు. షేక్ హమీద్ కూడా నారాయణగూడకు చెందినటువంటి షేక్ హమీద్ కూడా 18వ తారీఖు నాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకటే రోజు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఇద్దరు కాదు, ముగ్గురు. అక్బర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా 18వ తారీఖు నాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక నాగర్ కర్నూలు చెందినటువంటి ఎస్కే గులాం కూడా 20వ తారీఖు నాడు ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఆటో డ్రైవరు. ఇక రాహుల్ వికారాబాద్ సంబంధించినటువంటి రాహుల్ అనేటువంటి వ్యక్తి కూడా ఆటో డ్రైవర్ కూడా 20వ తారీఖు నాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎండి సమీర్ పాషా మడిగొండకు చెందినటువంటి ఎండి సమీర్ పాషా కూడా ఆత్మహత్య చేసుకున్నాడు 21వ తారీఖు నాడు. ఇక ఉపేందర్ మిర్యాలగూడ చెందినటువంటి ఉపేందర్ 26వ తారీఖు నాడు. నాగార్జున సాగర్ చెందినటువంటి బండ్ల గణేష్ వచ్చిన అయిపో బండ్ల మల్లేషు 26వ తారీఖు నాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఏకుల ఉపేందర్ అని చెప్పేసి నల్లగొండ జిల్లాకు చెందినటువంటి ఏకుల ఉపేందర్ 25వ తారీఖు నాడు. ఇట్లా ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఈమెకు సోనియమ్మకు బర్త్డే గిఫ్ట్ ఈ విధంగా అందిస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర పాలకులు. ఇంకెంతమంది ఆత్మహత్యలు చేసుకోవాలి సార్? ఇంకెంతమంది అది చేసుకోవాలి? ఇంత దుర్మార్గమా? బలవన్ మరణాలు ఇంతమంది చేసుకుంటా ఉంటే వాళ్ళ గిరాకీలు లేక, వాళ్ళ ఇంట్లో కుటుంబాలు నడవక, వాళ్ళ పిల్లల స్కూళ్ళకు లేక, రెంట్లు కట్టలేక ఇబ్బందులు పడి ఆటోను వదిలేసి ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే కనీసం ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డట్టు కనీసం స్పందించడం లేదు.